హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని అచ్చం గుళ్ళో చేసే ప్రసాదంలాగా కమ్మగా రుచికరంగా ఎలా చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: అన్నం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు, ఆవాలు, పెరుగు. ముందుగా అన్నం తీసుకొని అన్నంకి సరిపడా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నంకి అంత పెరుగు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకొని అంతా మళ్ళీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా గూలనివ్వాలి. ఇందులో ఇప్పుడు పెసరపప్పు వేసుకొని నూనెలో మంచిగా గూలేదాకా ఉండనివ్వాలి. ఇలా గోలాక ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. తాలింపులో వేస్తే కొత్తిమీర పచ్చిదనం అనేది పోతుంది, అందుకని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనివ్వాలి. ఇలా పప్పు అన్నీ గోలాక దీన్ని మనం కలిపెట్టుకున్న అన్నంలోకి వేసేసుకుందాం. ఇలా అన్నంలోకి అంతా వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు ఇంకా అన్నం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కిందికి వెళ్ళి ఇలా చూపించిన విధంగా అన్నం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇంతే అండి, చూసారు కదా, ఎంతో కమ్మటి రుచికరమైన దద్దోజనం రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.